నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు చూద్దాం నేటి నుంచి వైభవంగా బతుకమ్మ సంబురాలు వరంగల్లో జరగనున్న ప్రారంభ వేడుకలకు హాజరు కానున్న మంత్రులు రాష్ట్రానికి అదనంగా 1,17,000 టన్నుల యూరియా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందన్న మంత్రి తుమ్మల హైదరాబాద్ గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ఆక్రమణదారుల నుంచి 100 ఎకరాల ప్రభుత్వ భూమికి విముక్తి హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నమో యువ పేరుతో 3K ర్యాలీని ప్రారంభించిన కిషన్ రెడ్డి డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత కృషి చేయాలని పిలుపు H1B వీసా ఫీజు పెంపుపై స్పష్టతనిచ్చిన అమెరికా వీసా కోసం చెల్లించేది వన్ టైం ఫీజుగా వెల్లడి ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం కొన్ని జిల్లాలకు ఆరెంజ్ మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ నేడు ఆసియా కప్ సూపర్ 4లో పాకిస్తాన్తో తలపడనున్న టీమిండియా దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. వార్తల్లోని వివరాలు చూద్దాం. మాదక ద్రవ్యాలు లేని సమాజం కోసం యువత కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నమో యువ పేరుతో నిర్వహించిన 3K ర్యాలీని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్కు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా 3K ర్యాలీలు జరుగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజంలో డ్రగ్స్ అనే వ్యాధి ఉండరాదన్నారు. ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా యువత విజయాలు సాధిస్తుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అభివృద్ధి భారత్గా దేశాన్ని నిలపడంలో యువత కీలక పాత్ర పోషించాలని కోరారు. 2047 నాటికి ప్రపంచంలో మన దేశం ఎంతో పురోగతి సాధిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. లక్ష్య సాధనలో డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు అడ్డంకి కాకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కె విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే హరీష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మనం అత్యధిక యువ జనాభా కలిగినటువంటి దేశం, అత్యధికమైనటువంటి యువ మేధస్సు కలిగినటువంటి దేశము. యువశక్తి నిర్వీర్యమవుతా ఉంది. దేశ అభివృద్ధికి తమ వ్యక్తిగతంగా తన అభివృద్ధికి కూడా ఈ యొక్క డ్రగ్స్ శత్రువుగా మారింది, అడ్డంకిగా మారింది. దీన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా, డ్రగ్ ఫ్రీ నేషన్గా మనం తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు 2047లో భారతదేశము ఒక డెవలప్డ్ కంట్రీగా, అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్గా ఎమర్జ్ కావాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ను పూర్తిగా మనం అరికట్టాలి, నిర్మూలించాలి. దానికి దేశంలో ఉన్నటువంటి ప్రతి యువత బాధ్యత తీసుకోవాలి. आज यहाँ पर नशा मुक्त भारत के नाम पर देश को अगर हम आगे ले जाना चाहते हैं, देश को विकसित बनाना चाहते हैं, तो देश की युवा, इस युवा को नशा मुक्त होना चाहिए. तो प्रधानमंत्री जी के इस जन्मदिन के अवसर पर आज युवा ये संकल्प करती है कि हम भारत को नशा मुक्त भारत. వ్యవసాయం భారతీయ నాగరికతకు ఆత్మ లాంటిదని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో వచ్చే నెల 30-31వ తేదీలో భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ జరగనున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ కాన్ఫరెన్స్లో రైతులు, రైస్ ఇండస్ట్రీస్కి సంబంధించిన వారు, ఎగుమతిదారులు, ప్రపంచ కొనుగోలుదారులు, వాటాదారులు పాల్గొంటారని వీడియో మెసేజ్లో తెలిపారు. Agriculture has always been the soul of our civilization, with rice as the pride of our farmers. The BIRC 2025 Bharat International Rice Conference, the world's largest rice event with farmers, global buyers and stakeholders brought together under one roof, is being held at the Bharat Mandapam on October 30th and 31st this year. ఈ నెలలో రాష్ట్రానికి అదనంగా 1,17,000 టన్నుల యూరియా రానుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యూరియా సరఫరాపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. యూరియా సరఫరాపై అధికారులతో సమీక్షించిన మంత్రి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రానికి నిరంతరం వినతులు పంపడంతో పాటు ఢిల్లీ వెళ్లి ప్రత్యక్షంగా మంత్రులను పలుమార్లు కలిసి అభ్యర్థించినట్లు చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతతో ఏర్పడిన ఇబ్బందులను వివరించామన్నారు. వీటన్నింటిపైన కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సెప్టెంబర్లో మొత్తం 2,87,000 టన్నుల సరఫరాకు అధికారులు ఆదేశాలు ఇచ్చారని, ఇందులో 1,44,000 టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకుందని అన్నారు. అదనంగా కేటాయించిన యూరియాలో 60,000 టన్నులు రవాణాలో ఉందని, వారం రోజుల్లో మరో 50,000 టన్నులు, ఆ తర్వాత 3 రోజులకు 33,000 టన్నులు వస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ గాజుల రామారంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడ 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణదారుల చేతుల్లో 4,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములున్నట్లు గుర్తించింది. సర్వే నెంబర్ 397లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేసింది. మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆందోళనకు దిగారు. తామంతా డబ్బులు పెట్టి ఇళ్లను కొనుక్కున్నామని, వాటిని అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ చిన్నపిల్లలతో కలిసి జేసీబీ వాహనాలకు అడ్డుగా నిల్చుని నిరసనలు తెలిపారు. ఇక్కడ మొత్తం 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా 100 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. హైదరాబాద్లోని ఐటీ కారిడార్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజుల రామారంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఏసీ, హెచ్ఎండిఏ, హౌసింగ్ బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు భూములిచ్చాయి. ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కులు గత 3-4 ఏళ్లుగా పథకం ప్రకారం భూములను కబ్జా చేస్తున్నారు. తీరొక పూల పండుగ పిలిచే బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సౌందర్యాన్ని, సౌరభాన్ని ప్రపంచానికి చాటే వేడుక. పూలను దైవంగా ఆరాధించే ఈ పండుగ అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9 రోజుల పాటు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ తొలి రోజు వేడుక ఎంగిలిపూల బతుకమ్మ, దాని నేపథ్యం గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో వివరంగా తెలుసుకుందాం. బతుకమ్మ అంటే జీవన శక్తి, సృష్టి, ప్రకృతి ఆరాధన. ఈ పండుగలలో మహిళలు, చిన్నారులు పొలాలు, గట్లు, చెట్ల చుట్టూ తిరిగి సేకరించిన తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ పితృపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజును ప్రజలు పితృమాస అని పిలుస్తారు. ఈ సందర్భంలో పూర్వీకులను స్మరించుకుంటూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మకు ఈ పేరు రావటం వెనుక ఓ ప్రత్యేక నేపథ్యం ఉంది. పితృపక్ష అమావాస్య రోజున పూర్వీకులను తలంచుకుంటూ ధార్మిక కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత భోజనం చేస్తారు. ఈ భోజనాన్ని తెలంగాణలో ఎంగిలి పడటం అంటారు. ఈ రోజు భోజనం తర్వాత పూలతో బతుకమ్మను తయారు చేయటం వల్ల దీనిని ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు మహిళలు తంగేడు, గునుగు, తామర, చామంతి, బంతి పూలతో బతుకమ్మను స్తూపం, శంఖం లేదా గోపురం ఆకారంలో అమర్చుకుంటారు. ఈరోజు గౌరీదేవికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి అర్పించి ఆ తర్వాత బతుకమ్మ చుట్టూ గుండ్రంగా చేరి పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. ఈ వేడుకలు కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా సమాజంలో సామరస్యాన్ని, స్త్రీ శక్తిని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయి. ఎంగిలిపూల బతుకమ్మ తెలంగాణ సంస్కృతిలో ప్రకృతి, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతల సమ్మేళనం. ఈ రోజు నుంచి మొదలై 9 రోజుల పాటు జరిగే ఈ సంబరాలు దేశ విదేశాల్లోని తెలంగాణ ప్రజలను ఒక తాటిపైకి తెస్తాయి. ఈ వేడుకలతో మన సంప్రదాయాలను గౌరవిస్తూ భావితరాలకు అందిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఊరువాడ ఏకమవుతారు. మహిళలు అందంగా ముస్తాబై బతుకమ్మ పేర్చి గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వును బతుకమ్మలో వాడతారు. నల్గొండ పట్టణంలోని వీటీ కాలనీలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ దగ్గర నుంచి మా ప్రతినిధి అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
దేశమంతటా రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండగా తెలంగాణలో మాత్రం ఒక రోజు ముందే అమావాస్య రోజే మనకు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బతుకమ్మగా మనం తెలంగాణలో జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో నల్గొండ పట్టణంలోని వీటి కాలనీలో మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి సతీమణి రామగారితో కలిసి అందరూ కూడా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. ఎంగిలి పువ్వు బతుకమ్మను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల పూలను కూడా తీసుకొని వచ్చి బతుకమ్మలను పేరుస్తున్నారు. చెప్పండి మేడం, మీరు బతుకమ్మను ఎలా జరుపుకుంటున్నారు? ఈరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ అందరం మహిళలతో ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరుగుతున్నది. న్యాచురల్ పువ్వులతోటే ఎక్కువ చేయడం జరుగుతుంది. తంగడి పువ్వు, గోరంటె పూలు, సోము పువ్వు, చామంతి, బంతి, జిల్లేడు న్యాచురల్ పువ్వులతోటే చేయడం జరుగుతుంది. బతుకమ్మ విశిష్టత ఏంటంటే పూలనే దైవంగా భావించి మనం పూజ చేసుకోవడం అనేది దీనికి ప్రత్యేకత. ఇవి విశిష్టత. బతుకమ్మ అంటే ఇప్పుడు ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజు ఎంగిలి పడతాయి పువ్వులు అని చెప్పేసి ఒక నానుడి. ఎంగిలి అంటే 9 ఆల్రెడీ ఎంగిలి చేస్తుంది కాబట్టి ఎంగిలి పువ్వు బతుకమ్మ అని చెప్పేసి ఈరోజు పేరు వచ్చిందని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే అమావాస్య, పితరామాస కాబట్టిగా పెద్దలకు పెట్టుకుంటారు. వాళ్ళకి నైవేద్యం ఎంగిలి అవుతుంది కాబట్టి ఆ ఎంగిలి మనం ఆ ప్రసాదం తీసుకొని వచ్చి ఈ బతుకమ్మను పేరుస్తాం కాబట్టి ఎంగిలి అయింది. కానీ ఎంగిలి పువ్వు బతుకమ్మ అని ఒక నానుడి. పువ్వు లాంటి మనసున్న మహిళలు పువ్వులతోనే బతుకమ్మను తయారు చేసి పువ్వులనే దేవతగా ఆహ్వానిస్తూ దుర్గాదేవిగా ఆరాధిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. 9 రోజుల పాటు ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ సందర్భంగా నల్గొండలో ఘనంగా నిర్వహించారు. నల్గొండ నుంచి మంజుల, దూరదర్శన్. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యే బాసరమ్మవారి ఆలయంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు నిర్మల్ జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే అధికారులకు శిక్షణ కూడా ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే సజావుగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలు తీసుకున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయంపై కలెక్టర్ అభిలాష అభినవ్తో దూరదర్శన్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాం. జిల్లా కలెక్టర్ మేడం అభిలాష అభినవ్ గారితో దూరదర్శన్ ఫేస్ టు ఫేస్లో భాగంగా నిర్మల్ జిల్లాలో రాబోయే స్థానిక ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి ప్రణాళిక రచనలు చేశారు అన్న అంశాల మీద మేడం గారిని అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్కారం, చెప్పండి. ఇది రాబోయే రోజుల్లో ఒకవేళ మన లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ వస్తేనే మన జిల్లా వారీగా అన్ని ఏర్పాటు చేసి రెడీగా ఉన్నాము. రీసెంట్గా కూడా మన పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. డ్రాఫ్ట్ ఎలక్టరల్ రూల్స్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. దాదాపు నిర్మల్ జిల్లా గురించి మాట్లాడితే మనకి 18 జెడ్పీటీసీస్ అండ్ 157 ఎంపీటీసీస్ ఉన్నారు. అండ్ మనకి 2 సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో అన్ని చోట అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో జిల్లా వారీగా మన రెడీ ఉన్నాము. ఎప్పుడైనా గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ ఉంటే దెన్ మన డెఫినెట్ గా ఎన్నికకి ముందు వెళ్ళగలుగుతాం. వచ్చే నవరాత్రులు అంటే దుర్గా నవరాత్రులు బాసర్లో ఘనంగా జరగబోతున్నాయి. అలాగే మన నిర్మల్ జిల్లాలో కూడా జరుగుతున్నాయి. ఎలాంటి జాగ్రత్తలు చేపడుతున్నారు అన్న అంశాల మీద మేడం గారిని అడిగి తెలుసుకున్నాం. సో వచ్చిన నవరాత్రులలో బాసరాలో హెవీగా క్రౌడ్ ఎక్స్పెక్టెడ్ ఉంది. ఈ సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ గా కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఖచ్చితంగా చేయాలి. క్యూ మేనేజ్మెంట్ లైన్స్ కూడా మనం ప్రాపర్ గా మేనేజ్ చేయాలి. వచ్చిన భక్తులలో లేడీస్ తో పాటు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఉన్న ఏవేవి కావాలి అవన్నీ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, అలాంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన నిర్మల్ జిల్లాలో వచ్చే స్థానిక ఎన్నికలు ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు ఈ ఎన్నికల్లో అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు అభిలాష అభినవ్ గారు వెల్లడించారు. కెమెరామెన్ అజీజ్ తో హయాత్, దూరదర్శన్ న్యూస్, నిర్మల్ జిల్లా. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
వార్తలకు పునఃస్వాగతం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయడం సరికాదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నిందించడం మానుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డికి బీజేపీ ఫోబియాతో పాటు కిషన్ రెడ్డి ఫోబియా కూడా పట్టుకుందన్నారు. ఉద్యోగులకు జీతాల డబ్బులు ఇవ్వలేని రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఎలా ఇస్తారని రామచంద్రరావు నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా దుర్భర పరిస్థితిలోకి వెళ్లిందని, రేవంత్ రెడ్డికి ఢిల్లీకి వెళ్లడంతోనే సరిపోతోందని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో నిందితులపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని రామచంద్రరావు ప్రశ్నించారు. మలయాళ నటుడు మోహన్ లాల్కు అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను మోహన్ లాల్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారతీయ చలనచిత్ర రంగానికి ఆదర్శవంతమైన సేవలను అందించారని పేర్కొంది. మోహన్ లాల్ అద్భుత ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కొనియాడింది. సెప్టెంబర్ 23న జరిగే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో మోహన్ లాల్ ఈ అవార్డును అందుకోనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మోహన్ లాల్ను వరించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక మోహన్ లాల్ అని కొనియాడారు. దశాబ్దాలుగా మలయాళ సినిమా, నాటక రంగంలో ప్రముఖుడిగా నిలుస్తున్నారని, కేరళ సంస్కృతి పట్ల ఆయనకున్న ప్రేమ అమోఘమని అన్నారు. ఆయన సినిమా, నాటక ప్రతిభ నిజంగా స్ఫూర్తిదాయకమని ప్రధాని అన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందినందుకు మోహన్ లాల్కు అభినందనలు చెప్పిన ప్రధాని మోదీ, మోహన్ లాల్ సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సమాజ హితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అనుక్షణం ప్రజల కోసం పరితపిస్తూ ఉంటారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ జీవిత విశేషాలపై రూపొందించిన సినిమాను కిషన్ రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ ప్రసాద్ థియేటర్లో వీక్షించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ 1994లో మోదీతో 40 రోజుల పాటు అమెరికాలో గడిపిన కాలాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకుంటూ నోట్ చేసుకునేవారని తెలిపారు. ఎప్పుడూ ఒక విద్యార్థులలే ప్రధాని వ్యవహరించేవారని అన్నారు. ప్రతి క్షణం పేదలు, సమాజం, సంక్షేమం ఇలా అన్ని విషయాలను ఆలోచిస్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన జీవితం భావితరాలకు ఒక పాఠంగా ఉండాలని ఆకాంక్షించారు. దేశాన్ని ప్రపంచంలో 3వ అగ్రగామిగా నిలపడంలో ప్రధాని మోదీ సాధించిన విజయమని తెలిపారు. వారు తమ కోసం కాదు, దేశం కోసం జీవించారు. అందుకే మనం ఇప్పటికీ వారిని గుర్తు చేసుకుంటాం. వారు మన మధ్యన లేరు, ఈ ప్రపంచంలో లేరు, కానీ వారి సమాజం గురించి, సమాజంలో ఉన్నటువంటి మరి బడుగు బలైన వర్గాల గురించి ఆలోచించేటువంటి వారు చిన్నప్పుడు అనుభవించినటువంటి, తెలుసుకున్నటువంటి విషయాలన్నిటిపైన కూడా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి అనుకూలంగా ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకొని తన కార్యాచరణ రూపొందించుకున్నారు. వారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పేద ప్రజల సంక్షేమం, సమగ్రత, సమైక్యత, స్వామి వివేకానంద చూపినటువంటి బాటల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా విజయవంతంగా ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోని యూసఫ్గూడ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,
మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వివేక వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మహిళలను ఇప్పటికే 150 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని, మరో 450 బస్సులకు యజమానులను చేస్తామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చిందని అన్నారు. గ్రాంట్లు ఇచ్చి మహిళలందరూ కోటీశ్వర్లు కావాలి, 1 కోటి మంది మహిళలు సంఘాలలో ఉండాలని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకొని ప్రోత్సహిస్తున్నారు. గ్రామాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు మీకే ఇచ్చిర్రు. గతంలో కుట్టు మిషన్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరో దళారి దగ్గర పని చేస్తే వాళ్ళు 20-30 రూపాయలు ఇచ్చేది. కానీ ఈరోజు స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్లలో ఇచ్చే యూనిఫామ్స్ కావచ్చు, మహిళా సంఘాలకే ఇస్తే ప్రతి సంవత్సరం 30 కోట్ల రూపాయలు కుట్టుగూలి కింద మహిళా సంఘాలకు ఆదాయం వస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు చేసే పని ఎవరో చేసేది వేరే వాళ్ళు, కానీ ఈరోజు మహిళా సంఘాలకు ఇస్తే ఒక్కొక్క జిల్లా సమైక్యలలో మరి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఇదంతా చేసేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచి అమల్లోకి రానుండటం, రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మోదీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బదులు ఇకపై 2 కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండవది 18%. దీని ప్రకారం 12%, 28% పన్ను స్లాబులను తొలగించింది. ప్రపంచంలో మన అతిపెద్ద శత్రువు ఇతర దేశాలపై మనం ఆధారపడటమేనని, ఈ శత్రువును మనం కలిసి ఓడించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ అనంతరం భావ్నగర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన స్వావలంబన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ రోజు భారతదేశం విశ్వబంధు స్ఫూర్తితో ముందుకు సాగుతోందని అన్నారు. ప్రపంచంలో మనకు పెద్ద శత్రువు ఎవరూ లేరని, మన అతిపెద్ద శత్రువు ఇతర దేశాలపై మనకున్న ఆధారపడటమేనని అన్నారు. ఈ శత్రువును మనం కలిసి ఓడించాలని ప్రధాని మోదీ కోరారు. విదేశాలపై ఆధారపడటం ఎంత ఎక్కువగా ఉంటే దేశం అంతగా వెనుకబడుతుందని తెలిపారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం స్వావలంబన సాధించాలన్నారు. अगर हमारा कोई दुश्मन है तो वो है दूसरे देशों पर हमारी निर्भरता। यही हमारा सबसे बड़ा दुश्मन है और हमें मिलकर भारत के इस दुश्मन को निर्भरता वाले दुश्मन को हराना ही होगा। हमें ये बात हमेशा दोहरानी है, जितनी ज्यादा विदेशी निर्भरता उतनी ज्यादा देश की विफलता। विश्व में शांति, स्थिरता और समृद्धि के लिए दुनिया की सबसे बड़ी आबादी वाले देश को आत्मनिर्भर बनना ही होगा। లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికలలో అవకతవకల వ్యవహారంపై ఎన్నికల సంఘం ఈసీని మరోసారి విమర్శించారు. కర్ణాటక సిఐడి కేసు విచారణలో అడిగిన సమాచారాన్ని ఈసీ అందించలేదని ఆరోపించారు. వైనాడ్లో సోనియా గాంధీతో కలిసి పర్యటన సందర్భంగా నిన్న మీడియాతో మాట్లాడారు. సిఈసి జ్ఞానేష్ కుమార్ సిఐడి అడిగిన సమాచారం ఇవ్వడం లేదని, ఇది సిఈసి తీరుపై తీవ్ర అభిశంసన అని పేర్కొన్నారు. ఈ విషయం తాను చేస్తున్న ప్రకటన కాదని, వాస్తవమని వ్యాఖ్యానించారు. త్వరలో హైడ్రోజన్ బాంబు స్థాయిలో వాస్తవాలను బహిర్గతం చేస్తామని, బలమైన ఆధారాలతోనే తాము మాట్లాడుతున్నామని, సాక్ష్యాలు లేకుండా ఏదీ చెప్పడం లేదని స్పష్టం చేశారు. ప్రసార భారతి మాజీ సీఈఓ కేఎస్ శర్మ హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 80 ఏళ్లు. ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారైన కేఎస్ శర్మ
దూరదర్శన్ డైరెక్టర్ జనరల్గా కొద్ది కాలం పనిచేశారు. ఆ తర్వాత ప్రసార భారతి సీఈఓగా 2006 వరకు సేవలందించారు. దూరదర్శన్ డైరెక్ట్ టు హోమ్, డీడీ డైరెక్ట్ ప్లస్ లాంటి సేవలను ప్రారంభించడంలో శర్మ కీలక పాత్ర పోషించారు. అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్గా విశేష సేవలు అందించారు. కె శర్మ గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు భార్య, 2 పిల్లలున్నారు. కె శర్మ అంతిమ క్రియలు రేపు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని బగ్రామ్ ఎయిర్బేస్ నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించిన ట్రంప్ దాన్ని తిరిగి ఇవ్వకపోతే ఆఫ్ఘన్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్ చేశారు. బగ్రామ్ ఎయిర్బేస్ను నిర్మించిన అమెరికాకు దాన్ని తిరిగి ఇచ్చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అలా చేయకపోతే తాను తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందన్నారు. స్వదేశంలో ఆస్ట్రేలియాపై తొలి వన్డే సిరీస్ నెగ్గాలన్న భారత మహిళల జట్టుకు నిరాశ తప్పలేదు. ప్రత్యర్థి 413 పరుగుల కొండంత లక్ష్యాన్ని తమ ముందుంచిన ఆఖరి వరకు పోరాడిన జట్టు 369 పరుగుల వద్ద ఆగిపోయి 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇరు జట్ల బ్యాటర్లు పోటాపోటీగా బంతిని బాదినా చివరికి విజయం ఆస్ట్రేలియానే వరించింది. అద్భుతమైన ఫామ్లో ఉన్న భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంథానా వన్డే క్రికెట్ చరిత్రలో మరో రికార్డును సృష్టించింది. ఈ ఫార్మాట్లో 2వ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్గా ఆమె ఘనత సాధించింది. అమెరికా వెళ్లే వృత్తి నిపుణులపై $1,00,000 ఫీజు పెంచి అది వెంటనే అమల్లోకి వచ్చేలా అమెరికా అధ్యక్షుడు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయడంపై గందరగోళం నెలకొంది. దీంతో శ్వేతసౌధం మళ్లీ పలు అంశాలపై స్పష్టతనిచ్చి గందరగోళం తొలగించే ప్రయత్నం చేసింది. H-1B వీసా కోసం చెల్లించే $1,00,000 వార్షిక ఫీజు కాదని వన్ టైం ఫీజుగా స్పష్టతనిచ్చింది. ఈ నిబంధన సెప్టెంబర్ 21 కంటే ముందే దాఖలు చేసిన H-1B వీసా దరఖాస్తులకు వర్తించదని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. ఇప్పటికే ఆమోదం లభించిన పిటిషన్లు కూడా దీని పరిధిలోకి రావని తెలిపింది. ఇప్పటికే H-1B వీసా చెల్లుబాటులో ఉన్నవారు కూడా అమెరికాకు రాకపోకలు సాగించవచ్చని తెలిపింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత వీసాదారుల ప్రయాణ హక్కులపై కొత్త నిబంధన ప్రభావం చూపదన్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. క్రికెట్ ఫ్యాన్స్ కు మరోసారి ఉత్కంఠ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. 2025 ఆసియా కప్ సూపర్ 4 దశలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. టోర్నమెంట్లోని గ్రూప్ ఏ నుంచి సూపర్ 4 దశకు అర్హత సాధించిన 2 జట్లు భారత్, పాకిస్తాన్ రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా మొదలవుతుంది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. నేటి నుంచి వైభవంగా బతుకమ్మ సంబురాలు. వరంగల్లో జరగనున్న ప్రారంభ వేడుకలకు హాజరు కానున్న మంత్రులు. రాష్ట్రానికి అదనంగా 1,17,000 టన్నుల యూరియా. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందన్న మంత్రి తుమ్మల. హైదరాబాద్ గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా. ఆక్రమణదారుల నుంచి 100 ఎకరాల ప్రభుత్వ భూమికి విముక్తి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నమో యువ పేరుతో 3K ర్యాలీని ప్రారంభించిన కిషన్ రెడ్డి. డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత కృషి చేయాలని పిలుపు. H-1B వీసా ఫీజు పెంపుపై స్పష్టతనిచ్చిన అమెరికా. వీసా కోసం చెల్లించేది వన్ టైం ఫీజుగా వెల్లడి.
ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. నేడు ఆసియా కప్ సూపర్ 4లో పాకిస్తాన్తో తలపడనున్న టీమిండియా. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.